చాలా మంది లాజర్ మీద కూడా పడిపోతూ, లాజరు నాకు ఒక సెల్ఫీ ఇస్తావా, నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తావా అని ఈ రోజుల్లో ఎలా అడుగుతారో అలా లాజర్కు కూడా ఫ్యాన్స్ వచ్చేసారంట. ఎందుకు? ఇతడు మరణించి తిరిగి లేపబడిన లాజర్ అని చెప్పుకున్నారు. హల్లెలూయా. ఈరోజు లాజరు ఫీవర్తో ఉన్నప్పుడే యేసయ్య అద్భుతం చేస్తే బాగున్ను అనుకునే వాళ్లకు సమాధానం ఏంటంటే, లాజరు జ్వరంతో ఉన్నప్పుడు వస్తే అదిగో జ్వరము తగ్గిపోయిన లాజరు వచ్చాడని చెప్పి ఎవరు లాజరు కొరకు వెతుక్కొని రారు. దేవుని అతని ద్వారా మహిమపరచరేమో, కానీ కుళ్ళిపోతున్న ఒక శవము బయటకు వచ్చింది అంటే ఎంత ఘనుడు నా దేవుడు, ఆయన ద్వారా సమస్తము సాధ్యమనే గొప్ప ఆశ్చర్యముతో మనుషులు దేవుని మహిమపరచడానికి లాజరును చూడడానికి వచ్చేవారు. హల్లెలూయా. ఈరోజు మీ చేతుల్లో ఉన్న పరిస్థితి చేజారిపోతుంది, చేజారిపోయింది. నా చేతిలో ఇంక లేదు, నా ఆరోగ్యం నా చేతుల్లో లేదు, నా పరిస్థితి ఎంతో భయంకరంగా ఉందని నిరాశతో కుమిలిపోతూ ఏడుస్తూ పడుకుంటున్నారేమో. ప్రతి రాత్రి మీ తలగడ తడిచిపోయేంతగా ఏడుస్తున్నారేమో. నేను అటువంటి పరిస్థితుల్లోంచి వచ్చిందాన్ని అండి. ఆ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చాడండి. ఎదురు చూసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఎంతసేపు అని ఎదురు చూస్తాం, ఎలా అని ఎదురు చూస్తాం, చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, దేవుడు చేస్తున్న ఆలస్యం ఏంటి అని లాజరు యొక్క సహోదరులు అలా ఆలోచించుంటారు, వారి సిస్టర్స్ అలా ఆలోచించుంటారు. ఈరోజు మీరు అలా ఆలోచిస్తున్నారేమో. మీ ఆశలన్నీ సమాధి అయిపోయేమో, మీ యొక్క హోప్స్ అన్నీ సమాధి అయిపోయేమో. చుట్టూ ఉన్నవారు అడుగుతున్నారేమో, నీకు జాబ్ ఎప్పుడు వస్తుందిరా, నీకు జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నిలబడతావు, ఎప్పుడు సెటిల్ అవుతావు అంటూ ఉంటే మీరు కూడా దేవుని ప్రశ్నిస్తున్నారేమో. ఎందుకు ప్రభు డిలే చేస్తున్నావు నా లైఫ్లో, ఎందుకు ప్రభు లేట్ చేస్తున్నావు నా జీవితంలో అద్భుతాలు, ప్రమోషన్స్ అని చెప్పి మీరు కూడా అడుగుతున్నారేమో దేవుణ్ణి. ఈరోజు దేవుడు మీకు సమాధానం ఇస్తున్నాడు. ఈరోజు ఎదురు చూస్తే కనుక మీకన్నా ముందు వెళ్ళిపోయిన వారికంట, మీకన్నా ముందుగా దీవించబడిన వారికంటే, మీకన్నా ముందుగా హెచ్చింపబడిన వారికంటే హెచ్చుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలనే ఆలస్యం చేస్తున్నాడు. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆలస్యం వెనుక ఆశీర్వాదం ఉంది. చెప్తామండి, ఆలస్యం వెనుక అంతే నమ్మకం ఉందా అండి? ఎంత విశ్వాసం ఉందో అంత బిగ్గరగా చెప్తారా? ఆలస్యము వెనుక ఆశీర్వాదము ఉంది. వెయిటింగ్ టైమ్ ఇస్ నాట్ వేస్టెడ్ టైం. మీరు ఎదురు చూసే సమయము వృధా అయిపోయే సమయం కాదు. దేవుని కొరకు, దేవుని మాట తీసుకొని మీరు ఎదురు చూస్తున్నారా, ఆ సమయము వృధా అయిపోవట్లేదండి. దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు గొప్ప మేలు కోసం. దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు గొప్ప దీవెన కొరకు. అనేక మందికి దీవెనకరంగా మిమ్మల్ని నిలబెట్టాలని దేవుడు అద్భుతం చేయబోతున్నాడండి. కానా వివాహంలో కూడా ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇప్పుడైతే చచ్చిపోయి కుళ్ళిపోతున్న లాజరును గురించి విన్నాము. సజీవుడే ఎలా